ఇక్కడ రోడ్ మీద పాట్ హోల్స్ ఉన్నాయి అని చెప్పేసి గవర్నమెంట్ మీద తోసేశాడు. అదే విధంగా కార్లో ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయిపోయాయి అని చెప్పేసి కంపెనీ మీద తోసేశాడు. అండ్ బ్రేక్ వేయడానికి ట్రై చేశాను, కానీ కార్ ఆటోమేటిక్ అవ్వడం వల్ల బ్రేక్ అనేది లేట్ అయ్యింది, అందువల్ల ఇలాంటి దారుణం జరిగింది అని చెప్పేసి చెప్పాడు. హలో గైస్, వెల్కమ్ టు విజన్ స్పార్కింగ్. ఈరోజు మనం ఒక ఇన్సిడెంట్ గురించి మాట్లాడబోతున్నాం. అది వడోదర కరేల్బాగ్లో జరిగింది. అసలు ఏం జరిగింది ఏంటి అన్నది మనం క్లియర్గా తెలుసుకుందాం. రక్షిత్ చౌరాసియా, ఈ వ్యక్తిని గుర్తుపెట్టుకోండి. వీడు ఏం చేశాడో మీరు క్లియర్గా తెలుసుకోవాలి. నేను వీడు అని చెప్పేసి ఎందుకు అంటున్నానంటే, వీడు చేసిన పని అలాంటిది. ఇతనికి ఒక 21, 22 అట్లా ఉంటుంది ఏజ్. కానీ వీడు ఏం చేశాడు అంటే, అది March 14 మిడ్ నైట్ 12:30 ఆ టైంకి హోలీ రోజు హౌసింగ్ సొసైటీ నుంచి ఒక 5 వ్యక్తులు, ఒక ఫ్యామిలీ, వైఫ్ అండ్ హస్బెండ్, వైఫ్ పేరు హిమానీ పటేల్, అదేవిధంగా హస్బెండ్ పేరు పూర్వం, వీళ్ళిద్దరు ఒక బండి మీద వస్తున్నారు. దాని వెనకాతల ఇంకొక బండి మీద వికాస్ కేవలాన్, ఈ వ్యక్తిని గుర్తుపెట్టుకొని తర్వాత మాట్లాడదాం. ఈ వికాస్ కేవలాన్ బండి మీద తన తమ్ముడు, తన చెల్లి ముగ్గురు కలిసి బండి మీద వస్తున్నారు. ఈ 5 మంది బండి మీద వస్తున్నప్పుడు వెనకాల నుంచి వోక్స్‌వ్యాగన్ వర్సెస్ GT ప్లస్ ఈ కార్లో 2 వ్యక్తులు చాలా ఫాస్ట్గా వచ్చి ఢీ కొట్టారు. దీంతో అక్కడ హిమానీ పటేల్ అనే వ్యక్తి అక్కడిక్కడే చనిపోయింది. ఈ పూర్వం అనే వ్యక్తి హాస్పిటల్లో కొన ఊపిరితో ఉన్నాడు. ఈ వికాస్ కేవలాన్ యొక్క తమ్ముడు, చెల్లి కూడా చాలా దెబ్బలు తగిలి కొన ప్రాణాలతో ఉన్నారు. అండ్ వీళ్ళని ఢీ కొట్టడమే కాకుండా రోడ్డు మీద వెళ్తున్న 3 వ్యక్తుల్ని కూడా ఈ కార్ అనేది ఢీ కొట్టింది. ఇదంతా కొన్ని క్షణాల వ్యవధిలో జరిగింది. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కార్లో ర్యాష్ డ్రైవింగ్ చేసిన వ్యక్తి ఎవరైతే రక్షిత్ చౌరాసియా ఉన్నాడో అతను కార్లో నుంచి బయటికి వచ్చి అనదర్ రౌండ్ అని చెప్పేసి గట్టిగా అరుస్తున్నాడు. అండ్ కార్లో నుంచి ఇంకొక వ్యక్తి ఎవరైతే అతనితో పాటు ఉన్నాడో ప్రశాంత్, అతన్ని కూడా బయటికి దిగుతుంటే దిగనివ్వలేదు. తర్వాత ఈ ప్రశాంత్ ఈ రక్షిత్ని పక్కకు వదిలేసి బయటకు వచ్చి వీడితో నాకు సంబంధం లేదు అని చెప్పేసి ఒక బూతు మాట మాట్లాడి, వీడిని ఏమైనా చేసుకోండి, నాకు సంబంధం లేదు, కారు నడిపింది వాడు అని చెప్పి రోడ్డు పక్కకు వచ్చేసాడు. తర్వాత ఈ రక్షిత్ చౌహాన్ గట్టిగా అరుచుకుంటూ అనదర్ రౌండ్ అని చెప్పేసి గట్టిగా అరుచుకుంటూ వచ్చాడు. అక్కడ ఉండే ప్రజలందరూ ఈ సిచ్యువేషన్ అంతా కెమెరాస్లో రికార్డ్ చేస్తున్నారు. చాలా మంది కొట్టారు కూడా ఈ వ్యక్తిని. అందరూ ఒక గుంపుగా కూడి కొడుతున్నారు అనే టైంలో గట్టిగా దేవుడి పేరు చెప్పి తప్పించుకుందామని చూశారు. అయినా సరే అక్కడ ఉన్న ప్రజలు వదిలిపెట్టకుండా మంచి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పచెప్పారు. అసలు ఈ వ్యక్తి రక్షిత్ చౌరాసియా, అదేవిధంగా కార్లో ఉన్న ప్రశాంత్, అసలు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం జరిగింది అన్న విషయాలు మనం క్లియర్గా తెలుసుకోవాలంటే ఒక దగ్గర 50 నిమిషాలు మనం వెనక్కి వెళ్ళాం. March 13 నైట్ 10:33కి రక్షిత్ చౌరాసియా స్కూటీ మీద సురేష్ బద్వార్ వాళ్ళ ఇంటికి వచ్చారు. వాళ్ళ ఇల్లు గదేడి మార్కెట్ రోడ్లో ఉంటుంది. వీళ్ళిద్దరు పైకి ఇంట్లోకి వెళ్ళారు. వాళ్ళ తర్వాత ప్రశాంత్ అనే వ్యక్తి 10:47కి వచ్చారు. వీళ్ళంతా కలిసి లోపలికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత 11:25కి వీళ్ళు బయటికి వచ్చారు. ఇంత గ్యాప్లో వీళ్ళు ఏం చేశారు అన్నది వీళ్ళు చెప్తే కానీ తెలియదు. అండ్ అదేవిధంగా 11:25 తర్వాత బయటికి వచ్చిన తర్వాత ప్రశాంత్ అనే వ్యక్తి కారు నడపడానికి చూశాడు. కానీ రక్షిత్ చౌరాసియా అతన్ని పక్కకి జరిపి నేను నడుపుతా అని చెప్పేసి కారు తీసుకున్నాడు. దాని తర్వాత వీళ్ళిద్దరూ కారులో వస్తున్నారు చాలా స్పీడ్లో. దాదాపు దగ్గర కార్ అనేది 100 నుంచి 120 కిలోమీటర్ స్పీడ్తో ఉంది. ఈ విజువల్స్ అన్ని CCTVలో క్లియర్గా రికార్డ్ అయ్యాయి. తర్వాత అక్కడ ఉన్న జనాలు కరేలీబాగ్ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి ఈ వ్యక్తిని పోలీసులకు పట్టించిన తర్వాత నెక్స్ట్ డే ఈ రక్షిత్ చౌరాసియా ఏం చెప్తున్నాడో ఒకసారి మీరు వినండి. क्योंकि करेलीबाग चौराहे पे चौगड़ी भी आप देखेंगे कि गड्ढा हुआ है और हम लोग जब राइट लेने का स्पेस था उस टाइम एक स्कूटी थी और एक कार था. उसके बाद जैसे ही हम लोग अंदर घुसे तो कार छू गई और एयर बैग खुल गया. जैसे एयर बैग खुला कुछ आगे का देखा नहीं और गाड़ी अपने आप ही डीरेल हो गई. नहीं कुछ नहीं पिया था मैंने. सर मैंने कहीं कुछ नहीं किया था. ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యక్తి కొన్ని క్లెయిమ్స్ వేశాడు. అదేంటి అంటే, నేను ఓవర్ స్పీడింగ్లో లేను, ఆ కార్ అనేది 50 to 60 km/h తోటే ఉంది అని చెప్పేసి చెప్పాడు. అండ్ అదేవిధంగా రెండో క్లెయిమ్ ఏంటి అంటే, అక్కడ టర్నింగ్లో రోడ్ మీద పాట్ హోల్ ఉంది, దాన్ని నా కారు టచ్ అయింది. అండ్ క్లెయిమ్ నెంబర్ 3 ఏంటి అంటే, ఎప్పుడైతే ఆ పాట్ హోల్ని కార్ టచ్ అయిందో వెంటనే ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయిపోయాయి, దానివల్ల రోడ్ మీద ఎవరు ఉన్నారో తెలియదు, సో రోడ్ మీద ఉన్న వాళ్ళకి గుద్దేశాను అని చెప్పేసి క్లెయిమ్ నెంబర్ 3. క్లెయిమ్ నెంబర్ 4 ఏంటి అంటే, నేను ఎలాంటి డ్రింక్ చేయలేదు, ఎలాంటి మత్తు పదార్థాలు తీసుకోలేదు అని చెప్పేసి ఆ వ్యక్తి చెప్తున్నాడు. ఇక్కడ మనం కేసుని జూమింగ్ చేస్తే, ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ మనం జూమింగ్ చేస్తే CCTV ఫుటేజ్లో క్లియర్గా కనిపిస్తుంది. అదేంటి అంటే,
కార్ అనేది ఇంత స్పీడ్లో వెళ్ళిపోయింది. విత్ ఇన్ సెకండ్స్లో కార్ అనేది వెళ్ళిపోయింది. అక్కడ ఉన్న లోకల్స్ ప్రకారం, అక్కడ వీడియోస్ తీసిన వాళ్ళ ప్రకారం ఈ కార్ అనేది దగ్గర దగ్గర 100, 120 లేదా 130 స్పీడ్తో వచ్చిందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. కానీ ఈ వ్యక్తి ఏం చెప్తున్నాడు, 50 to 60 km/h మాత్రమే వచ్చిందని చెప్పేసి చెప్తున్నాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఈ రక్షిత్ చౌరాసియా అనే వ్యక్తి ఒక లా స్టూడెంట్. అతడు లా ఫైనల్ ఇయర్ స్టూడెంట్. ఇతనికి లాలో ఉండే లూప్ హోల్స్ అన్ని క్లియర్గా తెలుసు. దానివల్ల ఏం చేసినా నడుస్తుంది కదా అని చెప్పేసి ఇతను అనుకున్నాడు. చాలా బాగా కథనల్లాడు. ఈ రక్షిత్ చౌరాసియా గుజరాత్కి చెందినవాడు కాదు. ఇతడు యూపీకి చెందిన వ్యక్తి. వాళ్ళ నాన్నకి ఒక టాప్ బిజినెస్ ఉంది. అక్కడ నుంచి వాళ్ళ నాన్న ఒక లాయర్ని పంపించాడు. రక్షిత్ చౌరాసియా మీడియాతో మాట్లాడుతున్న విషయాలు, అదేవిధంగా ఇన్సిడెంట్ జరిగిన నైట్ అతడు మాట్లాడిన విషయాలు చూస్తే క్లియర్గా అర్థమవుతుంది ఆ లాయర్ యొక్క మాటలు ఇతనిలో ఎలా రిఫ్లెక్ట్ అవుతున్నాయో అని చెప్పేసి. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. రక్షిత్ చౌరాసియా అనే వ్యక్తి ఎంత భయం లేకుండా ఉండుంటే కార్ దిగిన తర్వాత అనదర్ రౌండ్ అని చెప్పేసి ఎలా అరుస్తాడు. ఒకటి, ఇతని మెంటల్ స్టేటస్ అన్న బాగలేకపోయి ఉండాలి. 2, ఇతను డ్రంక్ చేశాను ఉండాలి. మనం ఈ సిచ్యువేషన్ని క్లియర్గా అబ్జర్వ్ చేస్తే అతడు చేసిన క్లెయిమ్స్ అన్ని పచ్చి అబద్ధాలు. ఎందుకు అంటే అతడు కార్ అనేది 50 to 60 km/h వచ్చిందని చెప్పేసి అన్నాడు. కానీ సీసీటీవీ ఫుటేజ్లో చూసుకుంటే దగ్గర దగ్గర 100 నుంచి 120 km స్పీడ్తో వచ్చిందని చెప్పేసి ఉంది. అండ్ అదేవిధంగా అక్కడ లోకల్స్ కూడా అదే చెప్తున్నారు. అదే కాకుండా ఈ వ్యక్తి కారు దిగేటప్పుడు కృష్ణన్ అనే వ్యక్తిని కార్ దిగనివ్వలేదు. అంటే అతని మెంటల్ స్టేటస్ ఎలా ఉందో అర్థం చేసుకోండి. కారు దిగిన తర్వాత గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. ఎవరైనా సరే డ్రింక్ చేస్తేనే తప్ప, లేదా ఏదైనా మత్తు పదార్థం తీసుకుంటేనే తప్ప ఇలాంటి బిహేవియర్ ఉండదు. తర్వాత అక్కడ ఉన్న జనాలు కొట్టడానికి వస్తున్నప్పుడు దేవుడి పేరు వాడి తప్పించుకోవడానికి ట్రై చేశాడు. కానీ అదేమీ కుదరలేదు. రీసెంట్గా ఇలాంటి యాక్సిడెంట్ ఒకటి మనం పూణేలో చూసాం. పోర్షే కార్ వేసుకొని వచ్చి 2 IT ఎంప్లాయీస్ని గుద్దేశాడు. అక్కడ ఏం జరిగింది అంటే ఆ విషయంలో మనం చూసాం. ఆ కేసు విషయంలో, ఆ యాక్సిడెంట్ విషయంలో మనం క్లియర్గా చూసాం ఎవిడెన్స్ అనేది ఎలా ట్యాంపరింగ్ జరిగింది అనేది. జడ్జిమెంట్ ఏ విధంగా వచ్చింది అంటే 300 words ఎస్ఏ రాయమని చెప్పేసి అన్నారు. అక్కడ పోలీసులకి, అక్కడ జరిగిన ఇన్సిడెంట్లో పోలీసులకి క్లియర్ ఎవిడెన్స్ ఉంది. కానీ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండడం వల్ల, అదేవిధంగా బ్యూరోక్రటిక్ ఇన్ఫ్లుయెన్స్ ఉండడం వల్ల వాళ్ళు ఎవిడెన్స్ని క్లియర్గా ట్యాంపర్ చేయగలిగారు. ఇప్పుడు ఆ వ్యక్తి కేసు కోర్టులో ఉంది. ఫైనల్ జడ్జిమెంట్ అనేది ఇంకా రాలేదు. ఫైనల్ జడ్జిమెంట్ ఏం వస్తుందో మనం అందరం ఎదురు చూడాల్సింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే పోలీసులకి చాలా లిమిటెడ్ ఎవిడెన్స్ ఉంది. ఎందుకంటే ఎవిడెన్స్ మొత్తాన్ని ట్యాంపర్ చేశారు. దాని తర్వాత ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే అక్కడ ఆ వ్యక్తి మైనర్, కానీ ఇక్కడ ఈ వ్యక్తి మేజర్. 21, 22, 23 ఉంటుంది ఏజ్, అంతే, దానికి మించి ఉండదు. ఇలా మైనర్లు, యంగ్ ఏజ్లో ఉన్న వ్యక్తులు కార్లను వేసుకొని తాగేసి రోడ్ల మీదకి ఇలా వచ్చేసి యాక్సిడెంట్ చేస్తూ ప్రాణాలు తీస్తుంటే, ప్రాణాలు తీయడానికి వాళ్ళకున్న ధైర్యం ఏంటి అంటే మనం ఏం చేసినా శిక్ష అనేది అంత ఈజీగా పడదు. ఒకవేళ పడ్డా ఎక్కువ రోజులు ఉండదు. ఏదోగాల మనం మేనేజ్ చేసుకోవచ్చు అన్న మెంటాలిటీ అనేది చాలా మందిలో కూరుకుపోయింది. ఇక్కడ మనం వికాస్ కేవలాని విషయంలో చూసుకుంటే అతనికి గాయాలయ్యాయి. వాళ్ళ తమ్ముడు, వాళ్ళ చెల్లి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉన్నారు, కొన ఊపిరితో ఉన్నారు. అండ్ అదేవిధంగా వైఫ్ అండ్ హస్బెండ్లో ఆ వైఫ్ చనిపోయింది. ఇప్పుడు వాళ్ళకి సమాధానం ఎవరు చెప్తారు? వాళ్ళకి ఎవరు ఆన్సర్ చెప్తారు? అంత స్ట్రెస్లో ఉండి, అలాంటి సిచ్యువేషన్లో ఉండి కూడా చాలా లాజిక్ ఆన్సర్ ఇచ్చాడు. ఇలాంటి సిచ్యువేషన్స్లో మైండ్ అనేది ఇలా పనిచేయడం అనేది చాలా రేర్ అండ్ చాలా గ్రేట్ కూడా. అతను మీడియాతో మాట్లాడుతూ ఈ రక్షిత్ చౌరాసియా అంత నష్టం చేసినా సరే ఈ రక్షిత్ చౌరాసియా అని బ్రదర్ అని మాట్లాడాడు. वो ब्रदर जो है वो रक्षित चौरासिया वो फुल्ली एंजॉयमेंट के मूड में लग रहे हैं और इंटॉक्सिकेटेड भी है वो, यानी हम बोल नहीं सकते कि वो क्यों ऐसा कर रहे हैं, क्योंकि अगर कोई మేము బండి మీద వెళ్తున్నప్పుడు బండి వచ్చి మమ్మల్ని గుద్దేసింది. దాని తర్వాత నా కళ్ళు తెరిచే ఉన్నాయి. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఈ కార్ అనేది ఆగిపోయింది. ఆయన ఏం చెప్పాడు అంటే ఈ రక్షిత్ చౌరాసియా ఏదైతే మీడియాలో చెప్పాడో అదంతా పచ్చి అబద్ధం. అతడు 50-60 km/h లేడు, చాలా స్పీడ్ తోటే ఉన్నాడు. ఒక 100 to 120 km స్పీడ్ తోటే ఉన్నాడు. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఎయిర్ బ్యాగ్స్ ముందే ఓపెన్ అయిపోయాయి, దాంట్లో నుంచి వచ్చిన పొగ వల్ల నాకేం కనిపించలేదు అని చెప్పేసి క్లెయిమ్ చేసుకున్నాడు. దానికి ప్రతిగా ఈ వికాస్ కేవలాని మాట్లాడుతూ కార్లో ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయిన తర్వాత ఒక గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. ఆ ఎయిర్ అనేది 2 to 3 seconds మాత్రమే ఉంటుంది.
ఒకవేళ ముందే ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయిపోయి ఉంటే ఆ ఎయిర్ అనేది కార్లో ఉండదు. కాబట్టి యాక్సిడెంట్ అయిన తర్వాత కార్లో ఇంకా ఎయిర్ అనేది అలానే ఉంది. అంటే ముందే ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవ్వలేదు, కార్లో గ్యాస్ రిలీజ్ అవ్వలేదు అని చెప్పేసి వికాస్ కేవల్ అని చెప్తున్నాడు. ఒకవేళ ఈ లాజిక్ని కన్సిడర్ చేస్తే కోర్టు ముందే ఈ వీడియోని కంపల్సరీగా ప్రొడ్యూస్ చేస్తాడు. అండ్ అదేవిధంగా రక్షిత్ చౌరాసియా ఇతడు పోలీస్ దగ్గరికి వచ్చిన తర్వాత పోలీస్ దగ్గర రాకముందు 2 ఫుటేజెస్ని కోర్టు ముందు పెడతారు. జడ్జి దాన్ని చూసిన తర్వాత జడ్జిమెంట్ అనేది ఇస్తారు. అండ్ అదేవిధంగా ప్రూఫ్గా కార్ ఎంత స్పీడ్లో వచ్చిందో సీసీటీవీ ఫుటేజ్ కూడా ఉంది. అండ్ పూణే కేసులో జరిగిన విధంగా కాకుండా ఇక్కడ పోలీసులు చాలా కఠినంగా రంగంలోకి దిగి ప్రతి ఎవిడెన్స్ని క్లియర్గా కలెక్ట్ చేస్తున్నారు. అండ్ అదేవిధంగా ఆ రోజు నైట్ జరిగిన సీన్ని రీక్రియేట్ చేశారు. ప్రతి ఎవిడెన్స్ని పకడ్బందీగా ఛార్జ్ షీట్ రెడీ చేస్తున్నారు. ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి, అదేంటి అంటే ఛార్జ్ షీట్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో తప్పు చేసిన వ్యక్తికి అంత బలమైన కఠినమైన శిక్ష పడుతుంది. ఇక్కడ రక్షిత్ చౌరాసియా అనే వ్యక్తికి ఎలాంటి శిక్ష పడితే బాగుంటుందని చెప్పేసి మీరు అనుకుంటారో కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ వికాస్ కేవల్ అని మాట్లాడుతూ ఏమన్నాడు అంటే, ఇప్పుడు మీరు ఫైన్లు వేసేసి పెనాల్టీస్ ఇచ్చేసి చేతులు దులిపేసుకుంటే మాలాంటి వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ఎలా బండ్లు నడుపుతారు, రోడ్ల మీద ఎలా నడుస్తారు? తప్పు చేసిన వ్యక్తికి శిక్ష కరెక్ట్గా పడితేనే, అది కూడా కోర్టు ప్రకారమే పడితే ప్రతి ఒక్కరు బయటికి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతి ఒక్కరు బయటికి వచ్చి తిరగడానికి సేఫ్టీ అనేది ఉంటుంది అని చెప్పేసి ఈ వికాస్ కేవల్ అని మాట్లాడుతున్నాం. అతను చెప్పింది కూడా కరెక్టే. తప్పు చేసిన వ్యక్తికి కఠినమైన శిక్ష పడితేనే ఇంకొకరు ఇలాంటి తప్పులు చేయకుండా ఉంటారు. అండ్ అదేవిధంగా బయట చాలా మంది అనుకుంటున్న విషయాలు ఏంటి అంటే, పూణే కేసులో అతనికి 300 వర్డ్స్ ఎస్ఏ ఇచ్చారు, ఇతనికి 500 వర్డ్స్ ఇస్తారు, లేకపోతే 150 వర్డ్స్ ఎస్ఏ ఇచ్చి వదిలేస్తారా అన్న క్వశ్చన్ చాలా మందిలో ఉంది. దానికి పోలీసులు అదేవిధంగా లా అండ్ ఆర్డర్ చాలా కఠినంగా అదేవిధంగా చాలా స్ట్రిక్ట్గా ఈ కేసు విషయంలో వివరిస్తే ఆ వ్యక్తులకి, ఈ ఇన్సిడెంట్ జరిగిన వ్యక్తులకి చాలా న్యాయం జరుగుతుంది. ఒకసారి మీరు ఆలోచించండి, ఏ తప్పు చేయకుండా మనం రోడ్డు మీద వెళ్తున్నాం. ఈ విషయం ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ఇక్కడ రోడ్డు మీద వెళ్ళే 3 వ్యక్తులని ఆ కారు వచ్చి ఢీ కొట్టింది. ఏ తప్పు చేయకుండా మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎవరైనా వచ్చి గుద్దేసి యాక్సిడెంట్ చేసేస్తే మనకి ఏ విధంగా ఉంటుంది? మన కుటుంబం నష్టపోతుంది. ఇక్కడ ఆ రోడ్డు మీద 3 వ్యక్తులు ఉన్నారు, బండ్ల మీద 5 వ్యక్తులు ఉన్నారు, మొత్తం 8 మందికి ఇంజురీ అయింది. దాంట్లో హేమాని పటేల్ అనే వ్యక్తి చనిపోయారు. ఇలాంటి కేసెస్లో ఇలాంటి శిక్ష పడితే బాగుంటుంది అన్న విషయం మీరు ఒకసారి చెప్పండి. ఇక్కడ నేను జనరల్గా మాట్లాడాలనుకుంటున్నాను. అదేంటి అంటే, ఒకసారి ఆలోచించండి, మీరు తాగేసి డ్రైవ్ చేయడం వల్ల మీకే నష్టం కాకుండా మీ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు కూడా నష్టం అని చెప్పేసి ఎందుకు ఆలోచించట్లేదు? నేను తాగి నడిపితే అంత కిక్ వస్తుందా, లేకపోతే తాగి నడిపేస్తే అంత ఎంజాయ్మెంట్ వస్తుందా? అంత ఎంజాయ్మెంట్ కోసం తాగి నడపాల్సిన అవసరం ఏముంది? తాగి ఇంటి దగ్గర ఎంజాయ్ చేస్తే సరిపోదా? లేదా ఒకవేళ మీరు తాగేసి ఉంటే ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా ఫోన్ చేసి వచ్చి తీసుకెళ్ళమని చెప్పండి, లేదా క్యాబ్ బుక్ చేసుకొని మీ కార్ అక్కడనే పెట్టేసి లేదా బైక్ అక్కడనే పెట్టేసి వాటిలో వెళ్ళండి. అంతేగాని మీరు తాగేసి ఉన్నారు కదా, నా వెహికల్ ఇక్కడ పెడితే ఏమవుతుందని చెప్పేసి మీరు ఒకవేళ డ్రింక్ చేసి డ్రైవ్ చేసి వెళ్తే ఇలాంటి ప్రాణాలు ఎన్నో నష్టపోవాల్సి వస్తుంది. ఇలాంటి ఎన్నో యాక్సిడెంట్ జరుగుతాయి. దగ్గర మన దేశంలో లాస్ట్ ఇయర్ 172,000 యాక్సిడెంట్ జరిగాయి. అసలు మన దేశం ఎక్కడికి వెళ్తుంది? మన దేశంలో ఉన్న జనాలు, మన దేశంలో ఉండే యూత్ ఏం చేస్తున్నారు? సమాజం పట్ల బాధ్యత లేకుండా తాగేసి విచ్చలవిడిగా రోడ్ల మీదకి బండ్లు వేసుకొని కార్లు వేసుకొని వచ్చేసి డబ్బుంటే ఏదైనా చేయొచ్చు అన్న గర్వంతో ఇలాంటి సంఘటనలు చేస్తున్నారు. ఇలాంటి యాక్సిడెంట్ జరుగుతున్నాయి. వీటికి అడ్డుకట్ట వేయాలి అంటే ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలి, కఠిన చట్టాలు తీసుకొని రావాలి. కోర్టులో జడ్జిమెంట్ కూడా కఠిన శిక్షలు వేస్తేనే ఇలాంటి వాళ్ళు మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉంటారు. గవర్నమెంట్ అండ్ పోలీసులు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తూ ఫైన్స్ వేస్తున్నారు. వాటి వల్ల ఉపయోగం ఊరుకుంది. మహా అయితే ఫైన్ కడతారు, లేదు అంటే శిక్ష చేస్తారు, వారం రోజులు ఉంటారు, బయటకు వచ్చేస్తారు అన్న మైండ్ సెట్ అనేది వీళ్ళలో ఉండిపోయింది. ఒకసారి బిఎన్ఎస్ సెక్షన్ 106 అండ్ అదేవిధంగా 281 చూస్తే 106 డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే ఒక శిక్ష, దొరకకుండా తప్పించుకొని వెళ్తే ఇంకొక శిక్ష, 10 సంవత్సరాలు జైలు. ఇక్కడ 10 years అనేది అప్పర్ లిమిట్, 7 లక్షలు జరిమానా. ఒకసారి ఇక్కడ గమనించండి, ఈ పోర్షే కారు లేకపోతే పెద్ద పెద్ద కార్లు, చాలా డబ్బున్న వాళ్ళు ఇలాంటి తప్పులు చేస్తే వాళ్ళకి 7 లక్షలు కట్టడం ఎంతసేపు అని? వాళ్ళకి వాళ్ళ కార్ మెయింటెనెన్స్, ఒక సంవత్సరం మెయింటెనెన్స్ అంత ఖర్చు కూడా ఉండదు. అండ్ అదేవిధంగా సెక్షన్ 281 ర్యాష్ డ్రైవింగ్ చేస్తే 1000 రూపాయలు ఫైన్, ఎంతసేపు కట్టడానికి 1000 రూపాయలు?
ఇప్పుడు 2000 రూపాయలు కడతాడు, రేపు మళ్ళీ అదే పని చేస్తాడు. ఇప్పుడు ఆ 7 లక్షలు కడతాడు, రేపు మళ్ళీ అదే పని చేస్తాడు. కాబట్టి ఇలాంటి శిక్షల్ని మాడిఫై చేసి, ఇలాంటి సెక్షన్స్ని మాడిఫై చేసి కఠినమైన చర్యలు తీసుకునే విధంగా సెక్షన్స్ తీసుకొస్తే ప్రతి ఒక్కరిని చైతన్యపరిచిన విధంగా ఉంటుంది. అండ్ అదేవిధంగా ప్రతి ఒక్కరు లాని తెలుసుకోవాలి, లాలో ఉండే చట్టాలు తెలుసుకొని మనం ఏ చేస్తే ఏ విధమైన శిక్ష పడుతుంది, మనం ఏ తప్పు చేస్తే ఏ విధమైన శిక్ష పడుతుంది అన్నది ప్రతి ఒక్కరు గమనించుకోవాలి అండ్ ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఇప్పుడు చెప్పండి, ఈ వికాస్ చౌరసియా అనే వ్యక్తికి ఎలాంటి శిక్ష పడితే బాగుంటుంది? కింద కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా రాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్లు చేయడం మానేయండి, చాలా వరకు తగ్గించండి. దానివల్ల మీకు సేఫ్టీ, మీ చుట్టుపక్కల వెళ్తున్న వాళ్ళకి సేఫ్టీ, ఫ్యామిలీకి కూడా సేఫ్టీ. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల చాలా ప్రాణాలు పోతున్నాయి. అదేవిధంగా చాలా మంది కుటుంబాలు అనాథలుగా నిరాశ్రయాలుగా ఉండిపోతున్నారు. దయచేసి ఒక్కసారి తాగి నడిపే ముందు మీ కుటుంబాలని గుర్తు చేసుకోండి. అయినా సరే మీకు నడపాలనిపిస్తే ఒక దగ్గర ఆగిపోయి ఆ మత్తంతా దిగిన తర్వాత డ్రైవ్ చేయండి. లేదా మీ వెహికల్ అక్కడనే పెట్టేసి ఏదైనా క్యాబ్ లేకపోతే ఏదైనా బుక్ చేసుకొని వెళ్ళండి. అంతేగాని డ్రింక్ చేసి డ్రైవ్ చేసి అనవసరంగా మీ ప్రాణాలు పోగొట్టుకోవడము లేదా పక్కన వాళ్ళ ప్రాణాలు తీసేయడమో దయచేసి చేయకండి. దీన్ని మళ్ళీ రిపీట్ అవ్వనివ్వకండి. అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను. అండ్ ఇలాంటి ఇంకా ఎన్నో వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. దానివల్ల నెక్స్ట్ ఫర్దర్గా నేను ఇంకా వీడియోస్ చేయడానికి నాకు బూస్ట్గా ఉంటుంది. అండ్ అదేవిధంగా మీ ముందుకు ఇలాంటి వీడియోస్ ఇంకా తీసుకురావడానికి నాకు ఎంకరేజింగ్గా కూడా ఉంటుంది. సీ యూ గైస్, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయరని చెప్పేసి అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోతో కలుస్తాం. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి.